హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మోషే ఒక భారమైన పనిని అప్పగించినప్పుడు దేవుడు తను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఒక గొప్ప దైవజనుడిగా దేవుని చేతుల్లో వాడబడ్డప్పటికీ, నువ్వు లేకపోతే నా సామర్థ్యం, నా బలం చాలదయ్యా ఈ జనాన్ని నడిపించడానికి, నీ ప్రజలు గనుక నీవే నడిపించు, మరి ముఖ్యంగా నీ ప్రజలను నడిపించవలసిన మార్గాన్ని నాకు తెలియజేయి. దెర్ ఇస్ ఎ వే టు గో. ఏంటండి, ఏ మార్గంలో వెళ్ళాలో దారి. ఇప్పుడు జీపీఎస్ పెట్టుకోండి, జీపీఎస్ అయినా అది చెప్పుద్ది ఇప్పుడు దారి. నేను ఎక్కడెక్కడో తిరిగి, ఏ ఊరంటే మనం వెళ్ళింది తామరం వెనకాల కొలుచూరు అనే ఊరికి వెళ్ళావు. సొందులు ఎట్లా తెలిసిరా బాబు అందరికీ స్థలం అనుకుంటే, అదిగో లింక్ పంపిస్తే చూపిస్తుంది. అది గొంతులు తిరిగి వెళ్ళి. ఇప్పుడు ఇంక దేవుడు ఎందుకు మనకి, దేవుడి సన్నిధి ఎందుకు మనకి? అయ్యో, నేను ఈ మెడ్రాసులో సైకిల్ మీద 4 మూలలు తిరిగాను సేవకు ఒకప్పుడు. ఆ సందులు గొంతుల్లో, ఆ పుల్లు తోటలో 3-4 సందులు ఉంటాయి. ఇందులోకి పోయి వెనక్కి వచ్చి, అందులోకి పోయి వెనక్కి వచ్చి, ఆ దిఢీర్ నగర్లో అప్పుడే కొత్తగా డెవలప్ అవుతుంది, దాని చుట్టూ తిరుగుతుండేవాడిని. అక్కడున్న ఇళ్ళ దగ్గర తెలుసుకునేవాడిని కాదు. ఎన్ని తిరుగులు తిరిగానో, నా పెట్రోల్ అంతా అయిపోయేది బండిలో. సైకిల్లో తిరిగినప్పుడు పంచర్లు అయిపోయి ఎత్తుకొని మోసుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడేంట్రా నాయన అంటే, బైక్ వేసి 2 నిమిషాల్లో సందులు గొంతులు తిరిగి అక్కడ వచ్చేస్తున్నాడు. ఎట్ట తెలుసయ్యా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళలా, ఎవరు చెప్పాడు? ఇంకా ఇంత వసతిగా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు అవసరమా మనకి దారి చూపిస్తానికి? దారి చూపిస్తానికి దేవుడు అవసరమా? ఏంటో, నువ్వు ఎక్కడికైనా దారి చూపిస్తానికి నీకు జీపీఎస్ పనిచేస్తుంది. జీపీఎస్లో కొట్టండి, లింక్ మీ టు హెవెన్ అని, లీడ్ మీ టు హెవెన్ అని కొట్టి చూడండి, ఏమన్నా చూపిస్తుందేమో దారి. వచ్చి చెప్పండి బాబు, మనం ప్రసంగాలు మానేసి అందరికీ షేర్ చేసేద్దాం, అందరూ డైరెక్ట్గా అక్కడ కలుసుకుందాం. ఎందుకు వచ్చిన తిప్పలు? అన్నిటికీ దారి చూపిస్తుంది, కానీ దేవుని మార్గం దేవునికే తెలియను. దేవుడు నడిచే మార్గం, దేవుడు నడిపించే మార్గం ఎవరికి తెలియదండి. ఒక భక్తులు, చాలామంది భక్తులు అనేవారు, నేను నడిచే మార్గం ఏదో నాకు తెలియదు, నేను ఎక్కడికి పోతున్నానో నాకు తెలియదు, ఏ మార్గంలో నడుస్తున్నానో నాకు తెలియదు, కానీ నన్ను నడిపించేవాడు నాకు బాగా తెలుసు. నన్ను నడిపించేవాడు నన్ను తప్పుడు మార్గంలో నడిపించడు, ఇరుకు మార్గంలో నడిపించడు, నన్ను ఆ గమ్యాన్ని చేరుస్తాడు. ఎన్ని శ్రమలు, పోరాటాలు, ఎత్తు పల్లాలు ఉన్నా నన్ను వదిలిపెట్టడు అని నాకు తెలుసు అన్నాడు. అది ముఖ్యమండి ఈ రోజున. ప్రభువు మనకు తోడుంటే, కొంతమంది ఇప్పుడు పాడాం మనం, ఓటమి నాకుండదు అన్నాం. అంటే అన్ని విషయాల్లో జయమే వస్తుందా? ఎంతమంది మీరు ఓడిపోయారు? పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, ఇంకేంటి ఆటల్లో ఓడిపోయిన వాళ్ళు, క్విజ్లో ఓడిపోయిన వాళ్ళు. ఏమో మీరు ఎప్పుడు ఓడిపోలేదా? మరి చేయొద్దండి. అయ్యో, ఓకే, ఓటమిలోనే ఉన్నారా? వాటిని జయించారా? ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఓటమిలో మిగిలిపోలేదు. ఓటమిని జయించాం కాబట్టి అది జయమే. అప్పుడు అనుభవాలు సంపాదించుకుంటున్నాం. ఆల్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టూల్స్ ఫర్ సక్సెస్. ఉన్నతమైన స్థానానికి అధిరోహించడానికి మన బలహీనతలు, మన యొక్క అపజయాలు మెట్లుగా చేసుకుంటే మనం మరింత అనుభవ జ్ఞానంతో కూడిన ఉన్నతమైన స్థితికి అధిరోహించగలుగుతాం. అందుకే దేవుడు శ్రమల ద్వారా తన భక్తులను నడిపించి అనేక విషయాలలో తాను తోడై ఉండి అద్భుతాలు జరిగిస్తాడు. మీరు బైబిల్ అంతా చదివితే, వేర్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం దేర్ ఈస్ ఎ మిరకల్. సమస్య ఉన్న చోట అంతా ఒక అద్భుతం జరిగింది. సమస్యలు లేని చోట అద్భుతాలు లేవు. సమస్య వచ్చినప్పుడు ఏమి జరిగింది? అక్కడ ఆహారం లేమి వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు. అక్కడ ఒక రక్తస్రావం కలిగిన రోగముతో బాధపడుతున్న స్త్రీ వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది.
అలా పాత నిబంధనలోకి వెళ్తే ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే. సో మన జీవితాల్లో ప్రభువు తోడుంటే ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఒక ఎక్సైట్మెంట్కి తెలుగులో ఉత్సాహంతో, ప్రోత్సాహంతో, ఒక థ్రిల్లింగ్తో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. కానీ డల్గా హౌ ఆర్ యూ బ్రదర్, ఆల్ రైట్ బ్రదర్, ఇది ఒక ఊతపదం అయిపోయింది. హౌ ఆర్ యూ, గుడ్, ఫైన్ అంటారు కొంతమంది. అయితే ఎంత ఫైన్ కట్టాలో తెలియదు మరి. ఏంటండి గుడ్ అంటారు, కాసేపు వాళ్ళతో మాట్లాడితే గంపడి చెబుతారు సమస్యలు. ఓరి ఇన్ని సమస్యలు పెట్టుకొని గుడ్ అన్నావేంటయ్యా, ఏం చేయమంటావయ్యా? ఎన్ని సమస్యలున్నా యేసై ఉంటే యూ కెన్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కి దిగి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పోరాటాల మధ్యలో ఆయన హస్తము తోడై ఉండటం, ఆయన చేసే అద్భుతాలు చూడటం ఇశ్రాయేలు జీవితంలో చూడగలుగుతున్నాం. దేవుడు నాకు తోడుంటే నేను ఎక్కడున్నా పర్వాలా, కూలోడుగా ఉన్నా పర్వాలా, బానిసగా ఉన్నా పర్వాలా, కూర్చొని పోయిన వారిగా ఉన్నా పర్వాలా, దేవుడు నాకు తోడుంటే నేనేం చేసినా అది దీవిస్తాడు. దేవుడు నాకు తోడు లేకపోతే నేను సింహాసనం మీద ఉన్నది ముళ్ళ కంచె, నేను ఎంత సంపాదించినా అది నాకు శాపమే. దేవుడు లేని చోటు ఒకటే అండి. దేవుడు లేని చోటుకు పేరేంటో తెలుసా? నరకం. దేవుడు ఉన్న చోటుకు పేరేంటో తెలుసా? పరలోకం. పరలోకం ఎప్పుడో కాదు, దేవుని తోడు ఉంటే ఇప్పుడే ఇక్కడే పరలోకపు సంతోషాన్ని మనం అనుభవించగలం. ప్రార్థన. నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక, నీ చిత్తమే నా పట్ల జరగనేము నాయన. నాయన నీవు హెచ్చించే కొద్ది నీ బలిష్టమైన హస్తము కింద నేను అడిగి ఉంటానయ్యా. నీ చిత్తములో నీ సమయంలో నీవు హెచ్చిస్తావని, నీవే ఉద్దేశంతో మమ్మల్ని రక్షించుకున్నావో, ఏ ఉద్దేశంతో మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావో, ఆ ఉద్దేశాలు మేము రీచ్ అవునట్లుగా మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇక్కడున్న ఒక్కొక్కరి జీవితంలో తండ్రి నీ సన్నిధి దయచేయ్యా. నాయన మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమం మన వెంటాడే విశ్వాస జీవితాలను బాగా దయచే. ఆ కారువలే శపితమైన దాని కొరకు కక్కుర్తిపడి కుటుంబానికే శాపకరంగా మారిపోక, దేమావలే యహలోకాన్ని ప్రేమించి పేరు లేకుండా రూపమాపిపోయినట్టు కాకుండా ఆ బ్రతుకులో నీ కొరకు నిలిచి ఉండేవారిగా, అగ్ని పరీక్షకు నిలిచి ఉండేవారిగా, నీ సింహాసనం ముందు నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ మెప్పునందేవారిగా ఉండడానికి సహాయం ఇచ్చింది. ఆత్మను మా హృదయాల్లో కుమ్మరించి మా బ్రతుకుల్ని నీ చిత్తానుసారంగా మలుచుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వడి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు.
గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.